తెలంగాణ నాగర్ కర్నూల్ డిస్టిక్‌లోని ఉరుకొండ విలేజ్‌లో ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడికి ఒక కపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఏ రిలేషన్ అనేది బయటికి తెలీదు. ఒక మేల్ అండ్ ఫీమేల్ ఆ గుడికైతే వెళ్లారు. అక్కడ గుడిలో జాగారం అయితే జరుగుతుంది. వాళ్ళు గుడికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని నెక్స్ట్ జాగారం చేయాల్సుంది. బట్ టాయిలెట్‌కో, దేనికో గుడి బ్యాక్ సైడ్ నుంచి కొంచెం దూరం అలా వెళ్లారంట. గ్యాంగ్‌లో ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఒక పర్సన్ గుడిలో అబ్జర్వ్ చేస్తూ ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు, ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా వచ్చి వీళ్ళపై దాడైతే చేశారు. గ్యాంగ్ అంతా కలిపి ఆ అబ్బాయిని ఫుల్‌గా కొట్టి, డబ్బులు, నగలు లాక్కొని వాళ్ళిద్దరిని ఇంకొంచెం లోపలికి తీసుకెళ్ళి ఆ ఏడుగురు కలిసి ఒకరి తర్వాత ఒకరిని ఆ అమ్మాయిని చాలా దారుణంగా అత్యాచారం చేశారు. అరౌండ్ 3, 4 అవర్స్ వరకు ఆ అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేయడం వల్ల ఆ అమ్మాయి ఆ పెయిన్‌తో ఆ బాధ తట్టుకోలేక దాహం వేసి వాటర్ అడిగితే అందులో ఒక పర్సన్ యూరిన్ చేశారంట ఆ అమ్మాయి నోట్లో. ఎంత దారుణమండి. మృగాల కంటే దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. మృగాలు కూడా ఇంత దారుణంగా చెయ్యవు. ఆమెపై అలా చేసే టైంలో ఫోటోస్, వీడియోస్ తీసుకొని బెదిరించారంట. ఎవరికైనా చెప్పినా, పోలీస్ కంప్లెయింట్ చేసినా ఇవన్నీ వైరల్ చేస్తామని. సో, ఫస్ట్‌గా అయితే వాళ్ళు పోలీసులకి ఈ విషయం అంతా కంప్లెయింట్ చేయలేదు. ఓన్లీ నగలు, డబ్బులు పోయినాయి. మాకు రికవరీ చేయండి అని మాత్రమే కంప్లెయింట్ చేశారు. కానీ ఆ టైంలో నైట్ టైమ్ అంతమంది ఓన్లీ డబ్బులు, నగలు మాత్రమే తీసుకొని ఉండింటారా? అందులోనూ అమ్మాయి ఉంది. సో, ఇంకేమైనా జరిగింటదని ఎంక్వైరీ చేయడం వల్ల అప్పుడు ఈ విషయం అంతా బయటపడింది. స్వామి టెంపుల్లో జరిగే అఖండ భజన జాగారం సందర్భంగా ఒక వివాహిత తన బంధువు సహచరుడైన ఒక అతను అనుమానాస్పదంగా రావడంతో దాన్ని అదునుగా భావించి ముందు రాలేదు. సో మండే మార్నింగ్ మన పోలీస్ కి ఉరుకొండ పోలీస్ స్టేషన్ లో ఇది సమాచారం వచ్చింది. ఇమీడియట్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మన టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఫుటేజెస్, మొబైల్ డేటా, తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది. దీని ప్రకారం మన ఇమీడియట్ గా ఈ గ్యాంగ్ రేప్ లో ఇన్వాల్వ్ అయ్యి 7 అక్యూజ్డ్ పర్సన్ కి కూడా ఐడెంటిఫై చేశాము. సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్ గా చెప్పాలి అంటే ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ 9 o'clock ఈవినింగ్ లో అక్కడ వచ్చారు. అరౌండ్ నైట్ 10:30 టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ పార్క్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్ లో 150 మీటర్ బ్యాక్ సైడ్ లో పోయారు. ఇంకా 3 అక్యూజ్ పర్సన్ కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు. 7 పర్సన్ టోటల్ అక్యూజ్. ఈ 7 పర్సన్ 1 by 1 అమ్మాయి పైన థ్రెటన్ చేసి రేప్ చేశారు. ఈ మొత్తం మన ఈ కేసెస్ లో ఇప్పటివరకు ఈ 7 అక్యూజ్ ఇన్వాల్వ్మెంట్ అయింది. లాస్ట్ మంత్ మార్చ్ 29th సాటర్డే నైట్ 11 o'clockకి జరిగింది ఈ సంఘటన. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వితిన్ 24 అవర్స్‌లో ఇక్కడ పోలీస్ వాళ్ళని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే 24 అవర్స్‌లోనే ఆ నిందితులను పట్టుకున్నారు. పోలీస్ వాళ్ళ ఎంక్వైరీలో తేలిందేంటంటే ఆ 7 మందికి ఇదేం కొత్తేం కాదు. ఇంతకుముందు ఇలాంటివెన్నో చేశారంట. కపుల్స్ అక్కడికి రావడం చూసుకొని అరుదుగా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని ఆ గ్యాంగ్ మొత్తం ఇలాంటివెన్నో ఇన్సిడెంట్స్ చేశారంట. కానీ ఎవరు కంప్లెయింట్ ఇవ్వకపోవడం వల్ల ఈ వీళ్ళ గురించి బయటికి రాలేదు. ఇప్పుడు వీళ్ళు కంప్లెయింట్ ఇయ్యడం వల్ల వీళ్ళ గురించి ఇంకా పాస్ట్‌లో ఏమేమైతే క్రైమ్స్ ఉన్నాయో అవన్నీ బయటపడినాయి. మెయిన్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి టెంపుల్‌లో దేవునికి సేవలు చేస్తూ ఉండే వ్యక్తి అంట. అయినా గుడిలో దేవునికి సేవలు చేస్తూ ఉండే వ్యక్తి ఇలాంటి పనులు చేయడం ఏంటి? ఈ 7 మందిలో ఇద్దరికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఈ 7 మందికి ఏజ్ కూడా 21-25 లోపే అంట. ఇలాంటి కేసెస్ మన ప్రపంచంలో, మన దేశంలో కొత్తేం కాదండి. భారతదేశంలో మహిళలపై జరిగే 4వ అత్యంత సాధారణమైన నేరం రేప్. అసలివి ఆగుతాయా? దేశంలో అన్ని దేశాల కంటే సౌదీ అరేబియాలో శిక్ష కఠినంగా ఉంటుంది. తప్పు చేసినట్లయితే కొన్ని రోజుల్లోనే జనాల మధ్య తీసుకొనొచ్చి అందరి ముందే బహిరంగంగా నిందితుని తల నరికేస్తారు. కానీ మన దేశంలో రేప్ చేసిన వాడు వీడు అని తెలిసిన తర్వాత కూడా శిక్ష పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఉదాహరణ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనే. కేసులో దోషులుగా తేలిన తర్వాత కూడా వారిని శిక్షించడానికి 8 years పట్టింది. లాంగ్ టైమ్‌లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, ముగ్గురు కలిసి యాక్ట్ చేయాలి. గవర్నెన్స్‌ను బెటర్ చేయడానికి వీలున్నది. మనల్ని రూల్ చేయడానికి కాదు. సంఘటన అందరికీ తెలియాలి, అవేర్‌నెస్‌గా ఉంటుంది అని వీడియో చేశాను. కొంతమంది అనుకోవచ్చు ఛానల్స్ ఉన్నాయి కదా, న్యూస్ ఛానల్స్ అందులో చెప్తున్నారు కదా మళ్ళీ మీరెందుకు అని. యాస్ ఎ అమ్మాయిగా నాకు కూడా దీని గురించి వాయిస్ రైజ్ చేయాలనిపించింది. అందుకనే ఇలా అందరి ముందు షేర్ చేసుకుంటున్నాను నా ఒపీనియన్. ఏమైనా తప్పుగా మాట్లాడింటే కామెంట్ చేయండి. ఇది మాట్లాడడం కరెక్టో కాదో అనేది నాకేమనిపించిందో అది నేను మాట్లాడాను.